అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒక ప్రెస్ మీట్ ద్వారా హత్యల కోసం శాంతి భద్రతల కోసం మాట్లాడడం అన్నది చాలా విడ్డూరంగా ఉన్నదండి. ఆయన హత్యలు చేసినటువంటి వారిని వెనకాలను పెట్టుకొని హత్యల గురించి మాట్లాడడం అనేది ఇంకా హాస్యాస్పదంగా ఉందండి. ఇక అయ్యా గణేష్, నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకుంటున్నాను. నేను కరోనా సమయంలో నీవు ఏదైతే మాస్క్ ఉందో ఆ మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని చిత్రహింసలు చేసి ఆయనమో నీ యొక్క కార్యాలయంగా రప్పించుకొని ఆయనతో బలవంతంగా రాయించుకొని ఆయన చిత్రహింసలు చేసి చంపేసిన దాంట్లో నీ యొక్క పాత్ర ఉందని చెప్పేసి ఆ తల్లి తాలూకా గోడు ఒకసారి వినవయ్యా. నువ్వు కరోనా చికిత్సలు అందిస్తున్న డాక్టర్లకు మాస్కులు లేవంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి సస్పెండ్ అయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ను విశాఖ పోలీసులు అరెస్టు చేయడం, సుధాకర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఇది చాలా అన్యాయంగా ఉందమ్మా. ఆ నర్సీపట్నం ఎమ్మెల్యేని ముందు శిక్ష పడాలి, వాడికి సపోర్ట్ గా ఉన్న అది ప్రాజెక్ట్ పడాలి. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్, వాళ్ళకి పడాలి. నా పెట్టిపోయిన నేను మాత్రం వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఎవరు న్యాయం చేస్తే నేను వాళ్ళ పక్క ఉండి నిలబడతాను, మాట్లాడతాను. ఇక రెండోది, ఒక మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి కేవలం డబ్బు కోసం బంగారం కోసం ఆయన విజయవాడ తీసుకెళ్ళి ఆ మహిళలనేమో హింస పెడితే ఆమెను మభ్యపెట్టి వ్యవహారం చేస్తే దేహశుద్ధి చేసినటువంటి ఆ యువకుడు నీ పార్టీకి సంబంధించిన నీ పార్టీ నాయకుల యొక్క ప్రోత్సాహం లేదా? చేసి ఏం చేసావు? తీసుకెళ్ళిపోయి డబ్బు చెప్పరా ఏం చేసావు? బంగారం తీసుకుని ఇచ్చేసాను. ఎవరు చేయమన్నా నేను ఎలాంటి నేను సొంతంగా కరెక్ట్ చెప్పు. సొంతంగా చేశాను. నిజం చెప్పు. నిజంగా సొంతంగా చేశాను. సొంతంగా చేశాను. నువ్వు వాళ్ళ ఫోన్ చేస్తే వచ్చావు. నువ్వు వాళ్ళ ఫోన్ చేసి తేనని ఫోన్ చేసాం. తేన చేయమన్నా ఇలాంటివి ఎక్కడ తీసుకెళ్ళా? ఎక్కడ విజయవాడ. ఇక ఇంకొక విషయం ఏంటంటే, నీ ప్రభుత్వంలో ఒక చీపురుపల్లి కళ్యాణ్ రాజు అనే యువకుడు ఏలేరు కాలువలో కాళ్ళు చేతులు కట్టేసి ఏలేరు కాలువలో చంపి పడేస్తే ఇప్పటి వరకు అది ఎవరు చేశారు, ఏమి చేశారనేది కనీసం ఎంక్వైరీ చేయించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసావయ్యా గణేష్? నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు ఎందుకు చేయలేదంటే అందులో నీ యొక్క పాత్ర ఉన్నది, అందువల్లే చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దాని తాలూకులో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. ఇంకా అంతకంటే ఇంకో మూడో విషయం ఏంటంటే, నీ పార్టీ తాలూకా నీ యొక్క అనుచరుడు ఎవరైతే ఉన్నారో మాకవేరుపాలెం మండలంలో అక్రమంగా ఇసుక తోలుతూ ఆ ఇసుక తోలుతున్న భాగంలో పెదపల్లి సాయి లక్ష్మణ్ సత్యనారాయణ అనే యువకుని 21 అక్టోబర్ 2023 నీ ట్రాక్టర్ ఎక్కించేసామని తొక్కించేస్తే చనిపోతే వారిపై ఏం చర్యలు తీసుకున్నారయ్యా? ఆ కుటుంబాన్ని నువ్వేమైనా ఆదుకున్నావా? నువ్వు ఆదుకోకపోతే మా యొక్క నాయకుడు విజయ్ లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక మూడోది, అదే మాకవరపాలెం మండలానికి సంబంధించి వెంకటాపురంలో ఉన్నటువంటి ఒక యువకుడిని సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారన్న ఉద్దేశంతో గాజువాకలో కిడ్నాప్ చేసి ఆయనమో ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు చేసినటువంటి మీ పార్టీ నాయకులు నువ్వు కదా? ఇవన్నీ పెట్టుకొని నువ్వు మాపై అన్నో
బురద జల్లడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక 4వ విషయానికి వస్తే ఇసుక గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇసుక గురించి అక్రమంగా జరుగుతుందంటే మేము అడ్డుకోవడానికి వెళ్తే మా పై కేసులు పెట్టేస్తున్నారన్నారా? అయ్యా గణేష్, నువ్వు ఏమైనా ఇసుకలో అక్రమం జరిగిందంటే ఆధారాలతో నిరూపించయ్యా. నిరూపించడం మానేసి ఇలాంటి చేతగాన్ని మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసమయ్యా? అదే ఇసుకలో ఏదైతే గబ్బాల్లో ఇసుకుందో ఆ ఇసుకకి అనుమతి లేకుండా అక్రమంగా తవ్వారని చెప్పేసి ఆ కంపెనీకి 18 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఆ ఫైన్ వేస్తే అందులో నీ యొక్క పాత్ర లేదని చెప్పేసి నువ్వు చెప్పగలవా? నువ్వు ఇదన్నీ కప్పుపుచ్చుకోవడానికి అక్రమం జరిగిపోతుంది ఇది చెప్పించని చెప్పేసి నాటకాలు ఆడితే ఎవరు నమ్ముతారయ్యా? నువ్వు ఇకనైనా సరే నువ్వు మీ పార్టీ ఎలాగో శవాల మీద పుట్టినటువంటి పార్టీ, అది ఎలాగో కన్ఫామ్, అందులో ఎవరికీ అనుమానం లేదు. ఇకనైనా సరే శవ రాజకీయాలు చేయడం మానేసి మేము చేసినటువంటి అభివృద్ధిని అదేమో చూసి ఓరవలేక నీ ఇష్టం వచ్చినట్టు శవ రాజకీయ ఎక్కడ ఎవరు చనిపోతే ఎక్కడ శవం ఉంటే అక్కడికి వాలిపోయి నువ్వు శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందితే ప్రజలు సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రాష్ట్రంలో కానీ అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ గత 5 సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని ఆడపిల్లల మీదేమో రేపులు జరిగాయి, ఎన్ని ఆడపిల్లలు హింసించారు, ఎన్ని హత్యలు జరిగాయి, వాటిలన్నిటిని చూసి ఈ ప్రజలు మిమ్మల్ని అమ్మని తరిమి కొడితే ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇంకేం చెప్పాలయ్యా? ఇకపోతే నిన్న జరిగినటువంటి మర్డర్ విషయంలో పోలీసులు విచారణ జరిపారు. విచారణ జరిపి అదే ప్రెస్ మీట్ ద్వారా ఆ విచారణలో ఉన్నటువంటి ఎంక్వైరీలో ఉన్నటువంటి భాగాన్నేమో తెలియజేశారు. అదేంటంటే ఇది మద్యం సేవించి వచ్చినటువంటి తగువులో క్షణిక ఆవేశంగా జరిగింది తప్పించి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ జరగలేదని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అటువంటిది పట్టుకొని నువ్వు వాటిలన్నింటినీ కూడా మా మీద మా నాయకుల మీద అన్నది బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదు. నీకు ఏవైనా చేతనవుతే ప్రజలకు మేలు చేయి, ప్రజలకు మేలు చేసి ఆ విధంగా లబ్ధి పొందాలి తప్పించి శవాల మీద రాజకీయాలు చేస్తే సహించేది లేదు. నువ్వు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో చేసినటువంటి అక్రమాలు అవన్నీ బయటకు తీసి అతి త్వరలో నిన్ను శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ స్పీకర్ గారు పోలీసు వారికి ఒకటే చెప్పారు, ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎవరైనా సరే ఉపేక్షించొద్దు, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వెళ్తున్నాం తప్పించి మీలాగా ఎటువంటి ఆలోచనలు పడవని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నానండి. గణేష్ ఇటువంటి శవరాజకీయాలని దాంట్లో ఆ ట్రాప్లో పడకుండా మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ దాన్ని చూసి ఈ 100 రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలని ఒకసారి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.